వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో లీడర్ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సింగిల్ ఎయిమ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 10 లక్షల కోట్లు అంటే పబ్లిక్ మనీని 10 లక్షల కోట్లు మేనేజ్ చేసేలాగా అండ్ ఫస్ట్ టైం ఇండియాలో ఇది రీచ్ అయిందండి. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సైజు 58 lakhs crore అనమాట. 58 lakhs crore. రఫ్గా ఇండియాలో 40 ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయండి. అందులో ఎస్బీఐ లీడర్ అనమాట. ఈ ఎస్బీఐ ఏఎంసీ ఫస్ట్ టైం లైఫ్లో 10 లక్షల కోట్లు పబ్లిక్ మనీ మేనేజ్ చేసి జరిగింది అనమాట. అయితే వరల్డ్ ఏఎంసీ కంపెనీతో కంపేర్ చేసుకున్నప్పుడు చిన్న నెంబర్ అయ్యి ఉండొచ్చు. మన వ్యాన్గార్డ్ కానీ, బ్లాక్ రాక్ కానీ, స్టేట్ ఈట్ కార్పొరేషన్ కానీ, మార్గన్ స్టాన్లీ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిమ్స్తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా 10 లక్షల కోట్లు అనేది చాలా చిన్న సైజ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేది ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద రియల్ ఎస్టేట్ అనమాట. ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, తర్వాత గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, తర్వాత బ్యాంకు డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, తర్వాత డబ్బు మిగిలితే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకని ఫైనాన్షియల్ డిజిటల్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పటికీ ఇండియాలో స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ 23,500 దగ్గర ఉన్న ఇప్పుడు కూడా టోటల్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 yearలో ఇన్వెస్ట్ చేసింది 3.5 lakh crore అంతే. మనం విడిగా చూసినప్పుడు ఈ 3.5 lakh crore 1 yearలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం చాలా పెద్ద విషయంలో కనపడుతుంది. కానీ ఒరిజినల్గా బ్యాంక్ డిపాజిట్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది నథింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ బ్యాంక్ డిపాజిట్స్ రూపంలో మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 18 లక్షల కోట్లు. అంటే 18 లక్షల కోట్ల మనీ జస్ట్ 7% ఇంట్రెస్ట్ రేట్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే యావరేజ్ మీద ఒక 15 to 20% జనరేట్ చేస్తున్నా సరే ఇందులో ఇన్వెస్ట్ చేసింది టోటల్ ఇండస్ట్రీ మొత్తం మీద 3.5 lakh crore అనమాట. బట్ స్టిల్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అమౌంట్ కంపేర్ టు కపుల్ ఆఫ్ ఇయర్స్తో పోల్చుకుంటే. అలాంటి స్లోగా గ్రో అవుతున్న ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఎయిమ్స్ అనేది 10 లక్షల కోట్లు పబ్లిక్ మనీ మేనేజ్ చేసే స్టేజ్కి రావడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అనమాట. అందుకనే ఈ ఎస్బీఐ ఏఎంసీ ఫండ్ ముందు రోజుల్లో కూడా మోర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తోటి మోర్ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో జనరేట్ చేయడం ద్వారా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేద్దామని కోరుకుందామండి. మొత్తానికి ఇది 10 లక్షల కోట్ల పబ్లిక్ మనీ తోటి 115 అంటే 115 స్కీమ్స్, డిఫరెంట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తూ ఉంది. ఇందులో వీళ్ళది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చాలా ఫేమస్ అండి ఎస్బీఐ వాళ్ళది. అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎస్యు ఫండ్స్, కొన్ని ఫండ్స్లో ఎస్బీఐ లీడర్ అనమాట. ఒకప్పుడు టాప్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో టాప్గా పర్ఫార్మెన్స్ ఉండే కొన్ని స్కీమ్స్ ఇప్పుడు స్లోగా ర్యాంక్ డౌన్ అవుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో స్టిల్ ఇది నెంబర్ 2 ర్యాంక్లో మూవ్ అవుతా ఉందన్నమాట. మొత్తానికి ఏదైతే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక ఏఎంసీ కంపెనీ అనేది 10 లక్షల కోట్లు పబ్లిక్ మనీగా చేరటం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ సే టు కంగ్రాచులేషన్ టు ది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్. చాలా మంది ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే బెస్ట్ ఫండ్స్ ఏంటి ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అడుగుతుంటారండి. అండ్ మనం చెప్పాం కదా ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, అది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అనమాట. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇదేంటంటే సెక్షన్ 80C ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అప్ టు 1.5 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కనుక మీ ఇన్కమ్ కనుక వస్తుంటే కనుక మీరు ట్యాక్స్ని తక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఈ సెక్షన్ 80Cని వాడుకోవచ్చు అనమాట. ఈ ఏరియాలో ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కానీ, లేకపోతే ప్రొవిడెంట్ ఫండ్స్ కానీ, లేదా బ్యాంక్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కానీ, పోస్టల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కానీ ఇలాంటి చాలా రకాల చాయిస్ ఉంటుందన్నమాట. బట్ బెస్ట్ రిటర్న్స్, తక్కువ టైం లాకింగ్ అంటే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అండి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే కనుక ఇది యావరేజ్ మీద 20% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. అదే టైంలో తక్కువ లాకింగ్ పీరియడ్, అంటే కేవలం 3 సంవత్సరాల తర్వాత మీరు కావాలంటే బయటకు పోవచ్చు అనమాట. మిగతా ఫండ్స్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అయినా లేదా ప్రొవిడెంట్ ఫండ్ అయినా సరే అవి డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ కాబట్టి రిస్క్ తక్కువ, రివార్డ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ప్రొవిడెంట్ ఫండ్ అయితే 8% కన్నా ఎక్కువ రాదు. అండ్ ఎన్పిఎస్ అయితే మీరు కనుక ఈక్విటీ తీసుకునే అవకాశం ఉంటుంది 80% దాకా, 75% దాకా. సో 70% ఈక్విటీ తీసుకుంటే కనుక మీకు 12% వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ అవి లాకింగ్ పీరియడ్ 15 years అనమాట. అంటే మీరు ఒకసారి లోపలికి ఎంటర్ అయితే 15 years వరకు కూడా ఆ మనీని విత్డ్రాల్ కుదరదు అనమాట. అదే
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 3 ఇయర్స్ మాత్రం లాక్ టైం ఉంటుంది. ప్లస్ రేట్ ఆఫ్ రిటర్న్ యావరేజ్ మీద 20% వస్తుంది. చాలా మంది అంటారు ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, ఎలా జనరేట్ అవుతాయండి? ఈఎల్ఎస్ఎస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ అంటే ఫ్లెక్సీ క్యాప్ అండి. వాళ్ళు మీ అమౌంట్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు స్పెషల్ కేటగిరీ కింద. అందుకని వాటికి ఈఎల్ఎస్ఎస్ ట్యాగ్ పెడతారు అనమాట. ఆ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ వరకు ఫండ్స్ అమ్మడం కుదరదు. ఇంకా 3 ఇయర్స్ తర్వాత లాక్ అయిపోతుంది. అప్పుడు మనం అమ్మేసుకొని పెట్టుకోవచ్చు. సో సెక్షన్ 83 ప్రకారం మీకు ఇన్కమ్ ట్యాక్స్ 1.5 lakh వరకు సేవ్ అవుతుంది. ప్లస్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% దాకా ఉంటుంది. సో వెల్త్ క్రియేషన్ ప్లస్ ట్యాక్స్ రిడక్షన్ రెండు డెడ్లీ కాంబినేషన్ అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లో ఈ కేటగిరీ ఎంప్లాయీస్ మధ్య చాలా పాపులర్ అనమాట. కాబట్టి మీరు ఎంప్లాయీ అయినా లేకపోతే ఎంటర్ప్రినర్ అయినా సరే సెక్షన్ 83 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ఏరియాలో నెంబర్ 1 అంటే క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అండి, ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అండ్ రెండోది అంటే మాత్రం ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనమాట. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం అయితే మాత్రం ఈఎల్ఎస్ఎస్ అని చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.